ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం వేణుగోపాలస్వామి ఆలయంలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య గొడవపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. వేణుగోపాలస్వామి కళ్యాణం గొప్పతనాన్ని ఎంపీ భ్రష్టు పట్టించారంటూ దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా తిరువూరు ప్రజలకి ఎంపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక వీడి రౌడీగా, గూండాలుగా దేవుడు కళ్యాణంలో గల కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం నీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవపడతారా? మీరు కొట్టుకుని గొడవపడి ఎంతో గొప్పగా మేము చెప్పుకునే వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణాన్ని మీ యొక్క రాద్ధాంతంతో, మీ యొక్క గొడవతో ఆ పేరుని, ఆ గొప్పతనాన్ని గారి మీరు నాశనం చేసే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చారు. ఒక వీడి రౌడీగా, గూండాలుగా దేవుడు కళ్యాణంలో గల ఎంపీ అవినీతి, అక్రమాలు, గూండాగిరి ఎక్కువైందన్నారు దేవినేని అవినాష్. ఎంపీకి ఉండాల్సిన హుందాతనం కేసినేని చిన్నికి లేదన్నారు. జిల్లా పరువు పోయేలా చిన్ని వ్యవహరించారంటూ మండిపడ్డారు. ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో ఎంపీ రుబాబు ఎక్కువైందన్నారు. లోకేష్ అండతోనే కేసినేని చిన్ని ఇవన్నీ చేస్తున్నారని అన్నారు దేవినేని అవినాష్. మీరు నిన్న ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే ఎదురుపడ్డప్పటి నుంచి ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు ఇద్దరు నేతలు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించే సమయం వచ్చేసరికి వివాదం ఓ రేంజ్కి వెళ్లిపోయింది. ఎంపీ కేసినేని చిన్ని దగ్గర నుంచి బలవంతంగా స్వామివారి వస్త్రాల్ని ఎమ్మెల్యే కొలికపూడి లాక్కున్నారని ఎంపీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని ఆలయ ప్రధాన అర్చకులు వాటిని ఎంపీ చిన్నికిచ్చారు. అలాగే ముత్యాల తలంబ్రాల్ని ఎమ్మెల్యే దంపతులకు ఇచ్చారు. అయితే ముత్యాల తలంబ్రాలు వెనక్కి ఇచ్చేసి పట్టు వస్త్రాల్ని కేసినేని చిన్ని దగ్గర నుంచి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ బలవంతంగా లాక్కున్నారంటూ ఎంపీ వర్గం మండిపడుతోంది. ఈ సందర్భంగా కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. పట్టు వస్త్రాలు సమర్పించాక కూడా మాటల యుద్ధం మొదలైంది. పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇచ్చిన పళ్ళెం లోపల పెట్టారా, తీసుకువెళుతున్నారా అని ఎంపీ వర్గం ప్రశ్నిస్తే దానికి ఎమ్మెల్యే కొలికపూడి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కూర్చోండి సార్ కూర్చోండి. ప్రస్తుతం ఈ ఘటనపైనే ఇప్పుడు వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.